ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే ఏబీసీ జ్యూస్ చేస్తున్నాను. ఏబీసీ జ్యూస్ అంటే ఏముంది చెప్పండి? యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్ సింపుల్. ఆ మూడిటిని పెద్ద పెద్ద పీస్‌గా కట్ చేసుకొని మంచిగా బ్లెండర్‌లో వేసుకోవడమే. అండ్ ఈ జ్యూస్‌లో మీరెప్పుడైనా జింజర్ అండ్ పుదీనా యాడ్ చేయకపోతే తప్పకుండా ఈసారి చేసేటప్పుడు యాడ్ చేసుకోండి. చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. మంచి పంచ్ ఉంటుంది. అంటే మీరేదో నార్మల్ హెల్తీ జ్యూస్ తాగిన ఫీలింగ్ రాదనమాట. చాలా యమ్మీగా ఉంటుంది. అవన్నీ బ్లెండర్‌లో వేసుకొని చక్కగా స్మూత్‌గా అయ్యే వరకు బ్లెండ్ చేసేసుకోవడమే. జ్యూస్ అనేది మంచిగా బ్లెండ్ అయిపోవాలనమాట. టెక్స్చర్ అనేది కంప్లీట్‌గా స్మూతీలా రావాల్సిందే. మీకు గాని డైరెక్ట్ స్మూతీ కన్సిస్టెన్సీ ఆ పల్ప్‌తో తాగడం ఇష్టమైతే మీరు డైరెక్ట్‌గా తాగేయొచ్చు. ఇలా ఏం స్ట్రెయిన్ చేయక్కర్లేదు. బట్ లేదు మీకు ఆ పల్ప్ ఇష్టం లేదు అంటే చక్కగా ఇలాగా స్ట్రెయిన్ చేసేసుకోండి. నేనైతే ఒక స్ట్రెయినర్‌లో మంచిగా కాటన్ క్లాత్ పెట్టుకొని స్ట్రెయిన్ చేసుకున్నాను. లేదు మీ దగ్గర కోల్డ్ ప్రెస్ జ్యూసర్ ఉందంటే డైరెక్ట్ అందులోనే వేసేసుకోండి. అసలు టెన్షన్ లేదనమాట. మంచి జ్యూసే బయటకొస్తుంది. సో, మంచిగా అలా స్ట్రెయిన్ చేసుకొని తర్వాత గ్లాస్‌లో వేసి సర్వ్ చేసేసాను. ఇక్కడైతే మా హస్బెండ్ నాతో పాటే ఉన్నారనమాట. ఇంతకు మీ హస్బెండ్స్ ఏ టైప్? మీరు కిచెన్‌లో ఉంటే వదిలేసి ఎక్కడో ఉంటారా? లేదా మీ వెనకే ఉండి మీతో టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడతారా? హెల్ప్ చేయడానికి ఇష్టపడతారా? లేదో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మా హస్బెండ్ అయితే ఆల్‌మోస్ట్ ఇంట్లో ఉంటే నాతో టైమ్ స్పెండ్ చేస్తారు. ఇద్దరం మాట్లాడుకుంటూ చక్కగా కిచెన్‌లో అసలు టైమే తెలీదనమాట. సో, మేమిద్దరం ఇక్కడ నవ్వుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటూ మా బ్రేక్‌ఫాస్ట్‌ని అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ యాహ్! మీకు గాని ఈ జ్యూస్ తప్పకుండా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి. జ్యూస్ అయితే చాలా బాగా టర్న్ ఔట్ అయింది. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. దీని బెనిఫిట్స్ ఏంటంటే స్కిన్‌లో గ్లో కూడా ఉంటుందనమాట. మీరు రెగ్యులర్ బేసిస్‌లో తీసుకుంటే స్కిన్ గ్లో బావుంటుంది. గట్ హెల్త్ బావుంటుంది. అలాగే బ్లడ్‌లో క్వాలిటీ కూడా బావుంటుందనమాట. సో, యాహ్! ఫైనల్‌గా అయితే ఇదనమాట. జ్యూస్ అండ్ మీకు షార్ట్ నచ్చితే తప్పకుండా షార్ట్‌ని లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.